ఇప్పుడు జరిగింది? రోజా గారి సస్పెన్షన్ అసమంజసం, రోజా గారి అరెస్టు అంతకంటే అప్రజాస్వామికం. అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు సైతం రావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు రావచ్చు. ఇటీవల 2 రోజుల క్రితం ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కూడా మీడియా పాయింట్లో తెలుగుదేశం పక్షాన విలేకరుల సమావేశం పెట్టాడు. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే, రోజా గారు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే సస్పెండ్ చేసామని చెప్పని స్వయంగా శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా మైకుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అంతు తెలుస్తా కథ తెలుస్తా అని మాట్లాడిన మాటలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, కిషోర్ బాబు గారు, దేవినేని ఉమా గారు అయితే, యనమల రామకృష్ణుడు గారు అయితే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి నీచాతినిచమైన భాష పదాలు ఏం మాట్లాడుతుంటారో మీకు తెలియదేం కాదు. నిన్నటి రోజు కూడా మాట్లాడారు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే బోండా ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి సమాధి కడతానన్నాడు. అంటే పాతేస్తానన్నాడు. పాతేయటం అంటే ఇప్పుడు పాతేస్తారండి, మనిషి చనిపోయిన తర్వాత పాతేస్తారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంపేసి పవిత్రమైన అసెంబ్లీలో సమాధి కట్టేస్తానని చెప్పారు. ఇంకా బుచ్చయ్య చౌదరి గారు అయితే రోజు ఏం మాట్లాడుతుంటారో, ఎంత దారుణ భాష మాట్లాడుతుంటారో మీకు తెలియదేం కాదు. మరి నియమాలు రోజా గారు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఇచ్చే నినాదాల ప్రకారం, నియమాల ప్రకారం సస్పెండ్ చేయాల్సిన అవసరం పాటు అంటే ఈ నియమాలు ముఖ్యమంత్రి గారికి వర్తించవా, తెలుగుదేశం పార్టీ మంత్రులకు వర్తించవా? తెలుగుదేశం పార్టీ మంత్రులకి ముఖ్యమంత్రులకేమో చట్టం చుట్టం అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకేమో నియమాలు వస్తాయా? ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. అన్నిటికీ మించి మందబలంతో, అధికార బలంతో ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రతిపక్షాన్ని గొంతు నిలిపేస్తామనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకునే ప్రశ్నే ఉండదు. చెప్పాల్సిన రోజా చెప్పాల్సిన గుణపాఠం చెప్తారు. ఇంతకంటే పెద్ద సంఘటనలు చూసాం. తమిళనాడులో జయలలిత గారిని నిండు శాసనసభలో ఆనాటి డిఎంకే పక్ష సభ్యులు అధికారం ఉందని మందబలం అవమానిస్తే ఆ తర్వాత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు. ప్రజలు అన్నీ చూస్తుంటారు. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం తన దమన నీతిని, తన దురంకార రాజకీయాలని మానుకోవాలనుకుంటున్నా. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా, సంవత్సరం పాటు రోజా గారిని కాదు మమ్మల్ని అందరినీ 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు సస్పెండ్ చేసినా భయపడే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పక్షాన పోరాటం సాగిస్తూనే ఉంటాం.